హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేఎల్కే లిటిల్ శ్యామ్స్ ఛానల్. మా అమ్మాయికి ఇవాళ మా వారు మేకప్ చేస్తున్నారు. సాంగ్ కోసం, సాంగ్ ప్రాక్టీస్ అయింది, సాంగ్ కోసం చేస్తున్నారు. సింపుల్ మేకప్ ఫ్రెండ్స్. ఐ ల్యాషెస్ 2 కలర్స్, ఒకటి బ్లాక్ అండ్ బ్రౌను, పౌడర్. దీంతో సింపుల్గా లిప్ బామ్, ఇంత మించి ఏమీ యూజ్ చేయట్లేదు మా వారు. వీటితో సింపుల్గా మేకప్ చేస్తున్నారు. ఒకసారి చూడండి మేకప్ సింపుల్గా ఎలా చేస్తున్నారు. మా అమ్మాయి కూడా చెప్తుంది, నాన్నకి ఇక్కడ వేయలేదు ఉండిపోయింది. తనకే బాగా తెలుస్తున్నట్టుంది. టచ్ అయింది లేదు లిప్స్టిక్ అనేది, లిప్ బామ్ అనేది. పార్లర్ అయితే మొత్తం కిట్ అంతా ఉంటుంది. అయినా చిన్నపిల్ల కదా అని సింపుల్గా చేస్తున్నారు. ఇప్పుడు మా అమ్మాయి ఓవరాల్ మేకప్ జస్ట్ ఇంతవరకు అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు హెయిర్ స్టైల్ సెట్ చేస్తాను, చూడండి. అలా లేసి ఏంటిదమ్మా?
పఫ్ కోసం ఇక్కడ ట్విస్ట్ చేస్తా కదా ఫ్రెండ్స్, ట్విస్ట్ చేయవసరం లేదు. జస్ట్ దీన్నే లూజ్గా ఇక్కడ పెట్టాల్సిన బ్యాండ్ని కొంచెం బ్యాక్ పెట్టామంటే ఆల్రెడీ చూసారా పఫ్ వచ్చేసింది. దీన్ని జస్ట్ రబ్బర్ బ్యాండ్ పెట్టిన దాన్ని జస్ట్ కొంచెం ముందు జరిపి ఇక్కడ ఫ్లక్కర పెట్టేసుకుంటే ఇది కదలదు, ఆటోమేటిక్గా పఫ్ వచ్చేసింది. చూసారు ఫ్రెండ్స్, ఇది హెయిర్ స్టైల్ ఇక్కడ నుంచి ఇంకా తీసుకుంటే ఇంకా పఫ్ వచ్చేది ఇంకా ఉండేది. కాకపోతే అమ్మాయికి నేను తెలియదు, ఎందుకంటే ఎక్కువ లీవ్ చేసేసేస్తాను మ్యాక్స్ వరకు. సో అందుకని నేను పఫ్ కోసం యూజ్ చేయలేదు. నేను ఆ పఫ్ కోసం ఎటువంటి బ్యాండ్ కూడా యూజ్ చేయలేదు. నేను బన్స్ ఉంటాయి కదా, బన్స్ యూజ్ చేయలేదు, ట్విస్ట్ చేయలేదు, ఏమీ చేయలేదు. జస్ట్ బ్యాండ్ పెట్టేసి రబ్బర్ బ్యాండ్ పెట్టి నార్మల్ మనం రెగ్యులర్గా యూజ్ చేసి రబ్బర్ బ్యాండ్ పెట్టి అలా సింపుల్గా పెట్టేసాను ఫ్రెండ్స్. ఇంకొంచెం జస్ట్ ఫ్రెండ్స్ దీన్ని ఏం చేయలేదు. మనం నార్మల్గా బ్యాండ్ వేసేస్తాం కదా, అదే బ్యాండ్ వేసి దీన్ని కొంచెం ఫ్రంట్కి జస్ట్ ఇట్లా పట్టుకొని ఇక్కడ బ్యాండ్ ఫ్లక్కర్, నార్మల్ ఫ్లక్కర్ దీన్ని ఇలా పెట్టేసామంటే పఫ్ కదుపుకుండా జస్ట్ ఇట్లా పెట్టేసామంటే ఇక్కడ ఆటోమేటిక్గా పఫ్ వచ్చేస్తుంది. మీకు తెలుస్తుందో లేదో పఫ్ ఫ్రంట్కి చూపిస్తా చూడండి. పఫ్ తెలుస్తుందా ఫ్రెండ్స్? మనం ఏం ట్విస్ట్ చేయలేదు, ఎటువంటి బన్స్ పెట్టలేదు, జస్ట్ ఫ్లక్కర్ అండ్ రబ్బర్ బ్యాండ్, నార్మల్ రబ్బర్ బ్యాండ్ ఫ్లక్కర్ యూజ్ చేశాను. దాంతో పఫ్ వచ్చేసింది. ఇంక ఇప్పుడు మా అమ్మాయికి స్టిక్కర్ పెళ్ళిగా ఏం చేయటం చెప్పా కదా, స్టిక్కర్ జస్ట్ సింపుల్గా స్టిక్కర్ పెట్టేసి డ్రెస్ చేంజ్ మొత్తం మేకప్ అయినా ఉంటేనే 5,000. क्लोज रहा इसमें ఇప్పుడు పారాణి పెట్టేసి పారాణి అండ్ నెయిల్ పాలిష్ ఫినిష్, బ్యాంగిల్స్ వేసేసి పారాణి పెట్టి మళ్ళీ తీస్తాం ఫ్రెండ్స్. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేఎల్కే లిటిల్ ఛాంప్స్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మీరు అందరూ బాగున్నారనే కోరుకుంటున్నాను. మా అమ్మాయి ఫైనల్ లుక్ ఇది.
ఓవరాల్ లుక్ ఇది మ్యామ్. ఉండండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మా అమ్మాయి ఇది లుక్ ఇది ఫోటో టోటల్గా. మీరు లాంగ్ వీడియో పోస్ట్ చేస్తారు, అందులో చూడండి. మేకప్ మొత్తం మా వారు చేశారు. జ్యువెలరీ అంతా నేను ఇచ్చేసాను. హెయిర్ స్టైల్ నేనే సెట్ చేశాను మొత్తం. ఎలా ఉందో ఫైనల్ లుక్ కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మా అమ్మాయి సాంగ్ కూడా ఉంది, అది కూడా నేను అప్లోడ్ చేస్తాను. పక్కా చూడండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉంది అనేది. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేఎల్కే లిటిల్ ఛాంప్స్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మీరు అందరూ బాగున్నారనే కోరుకుంటున్నాను. మా అమ్మాయి ఫైనల్ లుక్ ఇది, ఓవరాల్ లుక్ ఇది మ్యామ్. ఉండండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మా అమ్మాయి ఇది లుక్ ఇది ఫోటో టోటల్గా. మీరు లాంగ్ వీడియో పోస్ట్ చేస్తారు, అందులో చూడండి. మేకప్ మొత్తం మా వారు చేశారు. జ్యువెలరీ అంతా నేను ఇచ్చేసాను. హెయిర్ స్టైల్ నేనే సెట్ చేశాను మొత్తం. ఎలా ఉందో ఫైనల్ లుక్ కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మా అమ్మాయి సాంగ్ కూడా ఉంది, అది కూడా నేను అప్లోడ్ చేస్తాను. పక్కా చూడండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉంది అనేది. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.